వెల్కమ్ టు అవర్ ఛానల్. మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. మీకు నచ్చిన కంటెంట్ చేయాలంటే కూడా కింద కామెంట్ చేయరి. పక్కా మీకోసం ట్రై చేస్తాము. సరే మా కథలో పోదాం. రవి రవి నీ పాడైపోను అప్పుడే తెల్లారిందేం రా. నేను 7:30 అవుతుందో 6 అవుతుందో అనుకున్నా. ఓ అమ్మో 8:30 అవుతుంది. ఇంకా ఆకిలుకలే, తోటలందరూ ఆకిరుకుర్రు. మెల్లగా లేచి ఉక్తతి. ఏం తప్పిపోయేది? ఇలా పనికి పోయేది లేదు, ఏం లేదు. కూలలు విరిచేది లేదు, ఏం లేదు. మెల్లగా ఉంటది. నాకంటే ముందు అందరి లేసి ఆకిలుకిర్రు. ఆకిలి పోకి ఇంట్లో పోయి వండుకున్నారు. నేనైతే ఇంకా ఊకుతున్నాను. ఈ చెత్తంతను చెత్తలేస్తాను. అసలు ఏం చెత్త ఇది? ఓయమ్మ రోజు పొద్దుగాలు ఉక్తా. ఏం చెత్త? గింతగనం చెత్త ఎవరింటి ముందట్లేనే చెత్త నా ఇంటి ముందే ఉంటది. ఎవరితో పొద్దుగాల 5 గంటలకు లేస్తుంది, ఊకుతుంది. నా ఇంటి ముందరికి నూకుతుంది అంతా. నేను లేచి దాని లెక్క చేసుకోవాలి. అందరు బాగానేవారు. ఈ గల్లీలంతా యువతది నా ఇంటి ముందు చెత్త కింద. ఓయమ్మ ఈ డైపర్లు వర్వి. అరే యువతివే ఈ డైపర్లు. యువతి ఏ పిల్లలు వేసిందే ఇక్కడ? కుక్కలు పాడబడా కుక్కలు అన్ని తెచ్చి మా ఇంటి ముందటనే వేస్తాయి. వీటికి ఏం పనిలేవు. ఎవరివే డైపర్లు? బయటికి వెళ్ళరు. రసాయి ఎవరే? ఓ పెంటక్క, సై గిసే అని మంచిగా మాట్లాడి చెప్తున్నా. ఈడ మొత్తుకోక అవతల గల్లీలో మొత్తుకో. నేను రోజు చెత్త డబ్బాలు వేస్తే మా పట్టిలు పండుకునేటప్పుడు లేవగానే చెత్త రాగానే చెత్త బండిలు వేస్తాను. నువ్వేమో సై గిసే అని తిడుతున్నావు. అయితే అవతల గల్లీలో పోయి మొత్తుకోపో. ఆ కుక్కలు పాడబడ కుక్కలు ఇంట్లో మన్ను పోయి ఎవరితో వచ్చి నన్ను తిడుతున్నాయి. ఏ కుక్కల వల్ల నా పిల్లల డైపర్లు రోజు చెత్త డబ్బాలు వేసి చెత్త బండి రాగానే చెత్తలేస్తా. ఇదేమో నా ఇంటి ముందరికి వచ్చి రోజు పొద్దున సుప్రభాతం పెడుతుంది. ఇది డైపర్ల గురించి. నా డైపర్లు ఏమో చెత్త డబ్బాలు ఉంటాయి. ఎవరితో పక్కగలి కాంతమ్మ బిడ్డ డెలివరీ అయిపో చూడిపో. అది పిల్లలకు డైపర్లు వేసి అవేమో చూడిపో. నావే ఉంటాయి గదిలా. ఎందుకు మొత్తుకుంటున్నావే పొద్దుగాల? అసలు నువ్వే బయటికి వెళ్ళి అనితా. నువ్వేనే నీ పిల్లల డైపర్లు అని మొత్తుకున్నా. నానే నేను యువతనో తిడుతుంటే నువ్వెందుకు ఇంటి ముందరికి వచ్చి మొత్తుకుంటున్నావే నా మీద? నా మొగడు పాడవాడు. నా మొగడు జల్లి లేవక నాకు ఈ బాధ అంతా. నేనేమో 8:30కు లేవబడితే, ఆడేమో 9 గంటలకు లేవబడితే. అందరు ఇంటి పక్కన చెత్త అంతా నా ఇంటి ముందరికి వేస్తారు. పాడవాడ అందరేమో చెత్త బండి రాగానే చెత్తలు వేసుకుంటారు. నేను లేసాక చెత్త బండి పోతాడు. ఈ నొప్పిందే నొప్పి నాకు. ఓ పెంటక్క, రేపటి సంతి చూస్తే ఇట్లనే రోజు పొద్దుగాల మొత్తుకున్నావు అనుకో, సుప్రభాతం పెట్టావనుకో, ఊరళ్ళందరినీ తీసుకొచ్చి జుట్టు విప్పేసి చెప్తున్నా. మందితో ఏంది లొల్లి పాడైపోను. సిటీలోనే బతుకు తప్ప ఈ ఊర్లలో ఉండి మంది లంజలతో ఎంత మాటలు పడాలి. నేను నా బతుకేం బతుకు? బతుకు గితుకు నా ముందట ఏం మాట్లాడకు. నువ్వు వేడ బతుకుంటూ బతుకోపో. నా కానీ నా అన్ను తిట్టినట్టు నాకేమన్నా గింత షోలో పడ్డదనుకో చూడు, జుట్టు విప్పిసా. అయ్యో నా రాత ఏమి రాత అయ్యనే. అయ్యో నా రాత ఏమి అయ్యనే. మంది వండి వచ్చి నన్ను తిట్టి పోయేనే. నా బతికేం బతికే పోయమ్మ, నా బతికేం బతికే. ఇక్కడి పోవే. ఇక తప్పైంది కదా, తప్పైంది కదా. నీకు దండం పెడతా పోవే ఇడికంచి. నేను తిట్టింది తప్పైంది, చేసింది తప్పైంది. అందరు మందిలు అందరు చెత్త నా ఇంటి ముందట వేసింది. అందరు మంచోళ్ళు ఎవరు? నువ్వు నాకు జగడమేంది? నువ్వు పెట్టుకుంటున్నావే జగడము నాతోని. నాకేం బాధ నీతో జగడం పెట్టుకుంటాను. నీకు నాతో అవసరం ఉంటది కాబట్టి మంచిగా ఉండాలి నాతోని. రోజు మధ్యాహ్నం కూరలేదే చెల్లె, ఏం కూరనే గోకరకాయ గుడ్డ గిత్త తెయ్య రాదు. కమ్మ కూరలు ఉంటేనేమో అడుగుతావు, ఏదో పప్పు పసుపులుసు ఉంటేనేమో అడగవు. అమ్మో నీ తెలివి నాకు తెలియదానే. ఆ చెల్లె చూస్తున్నావు ఆ చెల్లె, నేను ఎట్లయితున్నానో రోజు పానం బాగుంటలే చెల్లె. అందుకే నా తీరు చెల్లె అని చూసుకుంటా. లేకపోతే నేను నిన్నెందుకు అంత మంచి చూసుకుంటే చెల్లె. బాగా ఏది తెచ్చినా కూడా నీకు పిలిచి ఇయ్యను. ఓయమ్మో నువ్వు ఆ తల్లి ఓమ్మో తేంగనే ఇస్తావమ్మా. వారం రోజుల తర్వాత ఇచ్చిన ముఖం నీది. ఎప్పుడమ్మా తేంగనే ఇచ్చిన ముఖం నీది? నువ్వు నా అక్కవా? నేను నీ చెల్లెనా? పోహపా. ఇన్ని రోజుల పెంటక్క నా పొక్కక్క అని పిలిచిన. ఇప్పటి నుంచి చూడే నేను 7 నిమిషాలు నాన్న ఉంచుతా. ఇంటి ఎదురుగా రాగానే పో కుక్కలు వచ్చినాయి పో అని ఇలా కొడతా చూడు. ఓ చెల్లె నువ్వు అట్లా నాకు చెల్లె. నాకు పిల్లలు లేరు చెల్లెలు లేరు. నువ్వే అన్ని అనుకుంటే చెల్లె. నువ్వు అట్లా తిడితే ఎట్లా చెల్లె చెప్పు? పిల్లలు లేరు చెల్లెలు లేరు నీకు అన్నప్పుడు అందరితోని సకనంగా ఉంటది. నేను అందరు సకనంగా చూసుకుంటారు. నువ్వు ఇట్లా ఎవరితో తెచ్చిన దానికి నన్ను తిడితే నేను ఎట్లా పడతా చెప్పు? ఊరంతా చూడిపో. ఓమ్మో పెంట మధ్యకాడితే తల్లి. ఓయమ్మో అనిత వాళ్ళ ఇంట్లో ఎట్లు ఉంచుకుంటుందో ఏమో. రోజు వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటది. ఆ అజ్జకాడతా నీతో ఎట్లేగుతుందా అని అంటారు. నేనే పాపం పోని ఎవరు లేరని మంచిగా చూసుకుంటే నాన్నెత్తి మీక నేను తెస్తున్నావు. ఓ చెల్లె తప్పని చెల్లె. అవతల గదిలో పోయి కాంతమ్మ బిడ్డ డెలివరీ అయిందో. కాంతమ్మ మీ డైపర్లు ఏవి వేసుంటివి, ఏ కంపెనీ చూపి అని అడిగొస్తా. చూస్తా సేమ్ ఉన్నాయి అనుకో, దాని చుట్టూ వీకొస్తా చెల్లె. నిన్నేం కత్తి నిన్నెవ్వరు అంటలేదు చెల్లె. ఓ చూసాపో నువ్వు ఎట్లా మొత్తుకున్నావా తెలుసా? బలిసి మొత్తుకున్నావా తగ్గ మొత్తుకున్నావా తెలుసా పో. బై బై దోస్తులు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి. మరిన్ని మంచి వీడియోస్ కోసం కామెంట్ చేయరి. మీకు ఏదైతే కంటెంట్ కావాలో కింద కామెంట్ చేయరు దోస్తులు. మీకోసం పక్కా ట్రై చేస్తాం. బై బై. ఇప్పటి వరకు చాలా సపోర్టింగ్ చేస్తారు మమ్మల్ని. ఇంతకు ముందు కూడా అట్లనే సపోర్ట్ చేయరి. బై బై.